మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు సామాన్య ప్రజలకు కానీ రైతులకు కానీ చిన్న చిన్న వ్యాపారం చేసే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎవరైతే ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి మరి ఇది ఓవరాల్ కటాపా సెక్షనల్ కటాపా అంటే మరి ఈ ఎగ్జామ్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే మరి డబ్బులు కట్టాలంటే డబ్బులు అవసరం లేదు. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటా నోటిఫికేషన్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాకు దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచీలు అయితే ఉన్నాయి. ఈ బ్రాంచీలలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వచ్చింది. మరి ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాని ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, అసలు ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాని 1980వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారంటే బరోడా సంస్థాన మహారాజైన శ్రీ సయాజీరావు గైక్వాడ్ III ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఏర్పాటు చేశారంటే 1980వ సంవత్సరంలో బరోడా సంస్థానంలో ఏ బ్యాంకులు అయితే ఉన్నాయో ఆ బ్యాంకులు కేవలం ధనవంతులకు మాత్రమే అప్పులు ఇచ్చేది. సామాన్య ప్రజలకు కానీ రైతులకు కానీ చిన్న చిన్న వ్యాపారం చేసే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం అప్పులు ఇచ్చేది కావు. దీనిని గమనించిన ఈ సయాజీరావు గైక్వాడ్ III ఏం చేసిందంటే వీళ్ళకు అంటే ఎవరికి, ఈ సామాన్య ప్రజలకి రైతులకి ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలమైన ధరలకే వడ్డీ రేటుకే అప్పులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ 1980వ సంవత్సరంలో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రారంభంలో 1980వ సంవత్సరంలో ప్రారంభంలో ఇది ఒక ప్రైవేట్ బ్యాంకు. మరి ఇది గవర్నమెంట్ బ్యాంకుగా ఎప్పుడు మారిందంటే 1969వ సంవత్సరంలో మారింది. 1969 జూలై 19వ తారీఖున ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే 14 బ్యాంకులు జాతీయం చేసింది. ఈ 14 బ్యాంకులలో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఒకటి. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 2482 ఖాళీలు అయితే ఉన్నాయి. మరి ఈ 2482 ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయంటే ఆగస్టు 18వ తారీఖు 2026 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 7, 2026 నాడైతే క్లోజ్ అవుతుంది. మరి మొత్తం 2482 పోస్టులు అని చెప్పుకున్నాం కదా. మరి ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయంటే మన ఉమ్మడి రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి అందులోనూ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే 80 ఖాళీలు ఉన్నాయి. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి 50 ఖాళీలు అయితే ఉన్నాయి. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి ఆగస్టు 1, 2026 నాటికి కనీసంగా 21 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాలు, అదే ఎక్స్ సర్వీస్ మెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టుకి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీని అయితే క్వాలిఫై కావాలి. మరి కేవలం డిగ్రీనే క్వాలిఫై అయితే సరిపోతుందా, పర్సంటేజ్ అవసరం లేదా అంటే పర్సంటేజ్ అవసరం లేదండి. కేవలం డిగ్రీ క్వాలిఫై అయితే సరిపోతుంది. డిగ్రీతో పాటు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలంటే 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందులో ఉండాలంటే అతను షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో 1 సంవత్సరం పనిచేసిన అనుభవం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ డిగ్రీ క్వాలిఫై అయ్యిండు, ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, మరి ఆయన అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదండి. ఖచ్చితంగా ఎవరికైతే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్.
కేవలం డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ కాదు. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ వాళ్ళకి వచ్చేసేమో 850 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నదండి. అదే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 175 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుంది? సెలక్షన్ విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ అనేది 3 దశల్లో ఉంటుందండి. మొదటి దశలో వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఈ ఆన్లైన్ టెస్ట్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళని వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే స్థానిక భాష పరీక్షకైతే ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ స్థానిక భాష పరీక్షలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఈ స్థానిక భాష పరీక్ష అనేది కేవలం క్వాలిఫై మాత్రమే అండి. ఈ ఆన్లైన్లో ఏదైతే ఎగ్జామ్ జరిగిందో దాని ఆధారంగాను మరియు మీకు ఇంటర్వ్యూల ఆధారంగాను వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఈ పోస్ట్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 3 దశలు అని చెప్పుకున్నాం. మొదటి దశ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అని చెప్పుకున్నాం. మరి ఈ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మొత్తం వచ్చేసి 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 120 మార్కులు అయితే ఉంటుంది. ఈ 120 క్వశ్చన్స్ 120 మార్కులకు సంబంధించి కేటాయించిన సమయం ఎంత అంటే 120 నిమిషాలు. మరి దీనికి సంబంధించి సిలబస్ ఏంటి? సిలబస్ విషయానికి వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ లేదా ఎకానమిక్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వీటిని అయితే సిలబస్కి అయితే పేర్కొనడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు ఉంటాయి. బ్యాంకింగ్ నాలెడ్జ్కి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు ఉంటుంది. జనరల్ లేదా ఎకానమిక్ అవేర్నెస్కి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు ఉంటుంది. మొత్తం వచ్చేసి 120 క్వశ్చన్స్, 120 మార్కులు, 120 నిమిషాల సమయాన్ని అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇది ఓవరాల్ కటాపా, సెక్షనల్ కటాపా అంటే సెక్షనల్ కటాపు మరియు ఓవరాల్ కటాపు. సెక్షనల్ కటాప్ అంటే ఏంటి? సెక్షనల్ కటాప్ అంటే ఏమి లేదండి. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఉదాహరణకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకుందాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఖచ్చితంగా మీకు 15 మార్కులు వస్తేనే క్వాలిఫై అని ఒకవేళ నిర్ధారించారనుకోండి, మీకు ఖచ్చితంగా 15 మార్కులు రావాలి. ఒకవేళ మీకు ఇంగ్లీష్లో 15 కాకుండా 10 మార్కులే వచ్చినాయి, మిగతా ఈ బ్యాంకింగ్ నాలెడ్జ్లో కావచ్చు, జనరల్ లేదా ఎకనామిక్ అవేర్నెస్లో కావచ్చు, రీజనింగ్ ఎబిలిటీ లేదా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో కావచ్చు, దీనికి సంబంధించి ఇందులో ఒక 25, ఇందులో ఒక 25, ఇందులో ఒక 25 వచ్చినాయి అనుకుందాం. మొత్తం ఎన్ని అవుతున్నాయి? 75 ప్లస్ 10 85. అంటే ఓవరాల్గా నీకు 85 మార్కులు వచ్చినప్పటికీ నువ్వైతే నెక్స్ట్ స్టేజ్కి అయితే సెలెక్ట్ కావు. ఎందుకు కావు అంటే నీకు ఆల్రెడీ నోటిఫికేషన్లో పేర్కొన్నాడు ఏమనంటే మేము ఏవైతే సెక్షనల్ కటాఫ్ మార్క్స్ నిర్ణయించామో ఆ సెక్షనల్ కటాఫ్ అయితే ఖచ్చితంగా రావాలి. ఒకవేళ మీకు సెక్షనల్ కటాఫ్ మార్కులు రాకుండా ఓవరాల్గా ఎక్కువ వచ్చినప్పటికీ మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం కుదరదని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ సెక్షనల్ కటాఫ్ అంటే ప్రతి సెక్షన్లో కూడా మీరు క్వాలిఫై కావాలి. దానితో పాటు మెరిట్ ఎవరైతే సాధిస్తారో వాళ్ళని మాత్రమే నెక్స్ట్ స్టేజ్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ ఎగ్జామ్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే 0.25 మార్క్స్ అయితే ఉంటుంది. అంటే 4 క్వశ్చన్లు తప్పైతే మీరైతే 1 మార్కుని అయితే కోల్పోతారు. మరి ఎంపిక అనేది 3 దశలు అని చెప్పుకున్నాం. అందులో వచ్చేసి మొదట్లో ఆన్లైన్ దశ అనుకున్నాం, అటు తర్వాత లోకల్ లాంగ్వేజ్ అనుకున్నాం, అటు తర్వాత ఇంటర్వ్యూ అనుకున్నాం. అసలు దేని ఆధారంగా తుది మెరిట్కి ఎంపిక చేస్తారు? దేని ఆధారంగా ఎంపిక చేస్తారంటే ఈ ఆన్లైన్లో వచ్చిన మార్కుల ఆధారంగాను మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగాను మిమ్మల్ని అయితే ఈ పోస్ట్కి ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఆన్లైన్లో అన్నిటినీ కన్సిడర్ చేస్తారా లేకపోతే కొన్నిటినే కన్సిడర్ చేస్తారా అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మినహాయించి మిగతా 3 ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రమే ఆధారంగా చేసుకొని మిమ్మల్ని అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కేవలం క్వాలిఫై మాత్రమే. ఇందులో వచ్చిన మార్కులను అయితే మిమ్మల్ని అయితే మెరిట్కి అయితే ఎంపిక చేయడం జరగదు. ఇంగ్లీష్లో ఉదాహరణకి ఇంగ్లీష్లో 25 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఈ 25 మార్కుల్ని కన్సిడర్ చేయరు, జస్ట్ అది క్వాలిఫై మాత్రమే. ఇందులో వచ్చిన మార్కులు మాత్రమే కన్సిడర్ చేస్తారు. అంటే ఇంగ్లీష్ మినహాయించి మిగతా 3 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ 3 వచ్చిన మార్కుల ఆధారంగాను ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగాను మిమ్మల్ని అయితే ఈ పోస్ట్కి ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఎంపిక అనేది 3 దశలు అని చెప్పుకున్నాం. అందులో మొదటి దశలో ఆన్లైన్ టెస్ట్ ఉంటుందని చెప్పుకున్నాం. మరి ఈ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అందులోనూ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి గుంటూరు లేదా విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు వీటినైతే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. అదే మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం వీటినైతే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది.
మరి ఈ పోస్టులకు ఎంపికైన వాళ్ళకి జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ పోస్ట్కి ఎంపికవుతారో వాళ్ళకు వచ్చేసి జీతం 48,480 రూపాయల జీతం అయితే వస్తుందండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ప్రొబేషన్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే కేవలం 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది, అంటే 12 నెలలు ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక నిబంధన విధించారండి. ఏంటి ఆ నిబంధన అంటే ఎవరైతే ఈ పోస్ట్కి ఎంపికవుతారో వాళ్ళు వచ్చేసి 3 సంవత్సరాల వరకు కూడా మేము ఇదే బ్యాంకులో పనిచేస్తామని చెప్పేసి వాళ్ళైతే ఒక బాండ్ రాసి ఇవ్వాలండి. మరి డబ్బులు కట్టాలంటే డబ్బులు అవసరం లేదు, జస్ట్ బాండ్ రాసిస్తే సరిపోతుంది. ఆ బాండులో ఎన్ని లక్షలతోటి బాండ్ రాయించాలి? ఎన్ని లక్షలతోటి బాండ్ రాయించాలంటే 3 లక్షలతోటి బాండ్ అయితే మీరు రాసి ఇవ్వాలి. అంటే మేము 3 సంవత్సరాల పాటు ఇదే బ్యాంకులో పనిచేస్తామని చెప్పేసి మీరు 3 లక్షల రూపాయలతోటి సర్వీస్ బాండ్ని అయితే రాసి ఇవ్వాలి. ఒకవేళ మీరు 3 సంవత్సరాల కంటే తక్కువ ఇందులో పనిచేసి వెళ్ళిపోయారనుకో, మీరు వెళ్ళిపోయే ముందు 2 లక్షల రూపాయలు అయితే మీరు బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.